వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. ప్రధానంగా చూసుకుంటే ఒక వీడియో వైరల్ అవుతుంది. అది నార్మల్గా చాలా రోజుల నుంచి నేనే చెప్దాం అనుకుంటున్నా, నేనే వీడియో చేద్దాం అనుకుంటున్నా, కానీ అది వైరల్ అయిపోయింది ఆల్రెడీ. ఒకసారి చూడొచ్చు. ఇది బెంగళూరులో జరిగింది. XUV 300 కార్ అది. ఒక బాబు పైన నిలబడ్డాడు. ఆ డ్రైవర్ ఏదైతే ఉన్నాడో ఆయన వెళ్తుంటాడు నార్మల్గా, ఆయన చూసుకోలేదు కాబట్టి పోతూ పోతూనే అది ఏదైతే ఇనపరాడు ఉందో పైన, అంటే ఎక్కువ హెవీ వెహికల్స్ వెళ్ళకూడదు అని చెప్పేసి అలాంటి ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కొన్ని కొన్ని ఏరియాలో ఏంటంటే ఆ ఏరియాలోకి పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళకూడదు ఉండదు. అక్కడ కరెంట్ తీగలు అవన్నీ కింద కొట్టి అని చెప్పేసి వాళ్ళు వస్తారని పర్టికులర్ గా ఓన్లీ కార్లు మాత్రమే వెళ్లే విధంగా ఇలా ఏర్పాటు చేస్తుంటారు పైన ఈ కడ్డీలు, ఈ ఇనపరాడ్లు. ఇది వెనకాల నుంచి వస్తున్న వేరే డాష్ కెమెరాలో రికార్డ్ అయింది. ఇది రికార్డ్ అవ్వకపోతే అసలు తెలిసేది కూడా కాదు. చూడొచ్చు. ఇతను వెళ్ళిపోయిండు. ఆ డ్రైవర్ కూడా అబ్జర్వ్ చేయలేదు. ఎందుకు అబ్జర్వ్ చేస్తాడు? తగలవు కదా, మనం అసలు గెస్ కూడా చేయం కాబట్టి. ఆయన వెళ్ళిపోయిండు. బాబుకి తగిలింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో కూడా అసలు అర్థం కావట్లేదు. బెంగళూరు సంబంధించిన వ్యక్తి. ఆ వీడియో బెంగళూరులో జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ సంఘటనలు జరగడానికి కారణం, దీని వెనకాల అసలు ఏం లాభాలు ఉన్నాయి, ఏం నష్టాలు ఉన్నాయి ఆ సన్ రూఫ్ వల్ల కారుకి అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, లాభాలంటే ఏముండవండి. ఇప్పుడు ఏదైతే ఇది ఉందో రూఫ్ టాప్, ఈ రూఫ్ టాప్ వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా అని చూస్తే పనికిరాని ఉపయోగాలు ఉన్నాయి. ఆ పనికిరాని ఉపయోగాలు కొన్ని చెప్తా, అది చూడండి. అదేంటంటే కారు పోయేటప్పుడు లెగాలి, పైకి లేగి ముందులో ఒక బైక్ మీద పోతా, వీడియోలు తీయాలి, ఫోటోలు తీయాలి, అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవాలి. పోయేటప్పుడు ఎట్లా పోవాలి? ఒక 10 మీద 20 మీద పోవాలి ఖాళీ రోడ్లో. అట్లా కాదు, 50-60 స్పీడ్లో పోతారు. ముందు నుంచి ఒకటి వీడియో తీస్తాడు. ఈ కారు ఆయన ఏం తోలుకుంటా పోతాడు. పుట్టుక్కున ఏదైనా చిన్న రాయి కానీ లెగిసి వచ్చి తలగా తగిలిందంటే 60-70 స్పీడ్లో, అది ఎంత ప్రమాదం జరుగుతుంది. కంటికి తగిలితే కళ్ళు కూడా పోతాయి. అది ఉపయోగం లేదు. ఇంకొకటి, ఎప్పుడైతే మనం పార్కింగ్లో ఉంటామో అప్పుడు ఫోటోలు దిగండి. పార్క్ చేసినప్పుడు అప్పుడు లెగిసి ఫోటోలు దిగండి. లేదు అంటే ఖాళీ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఖాళీ రోడ్లోకి వెళ్ళి ఒక 10-20 స్పీడ్లో వెళ్తూ దిగండి. అసలు మూవింగ్ నువ్వు కార్లో బయటకు వచ్చి ఫోటోలు దిగడం అనేది ఇల్లీగల్. అది పోలీసు వాళ్ళు చూస్తే మీ కారు సీజ్ చేయొచ్చు, అలాగనే మీకు ఫైన్ కూడా వేయచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు. కానీ పోలీసు వాళ్ళు కూడా అంత ఫోకస్ చేయట్లేదు. ఎప్పుడైనా చూస్తే పోలీసులు ఆపే ప్రయత్నం అయితే చేస్తారు, కానీ అది జరగదు. ఎందుకంటే వీళ్ళు హైవేల మీద పోతా ఉంటారు, ఆ వీడియోలు తీసుకుంటా ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే, కొత్త కారు కొనాలి అంటే రూఫ్ టాప్ ఉన్నది ఏదైతే కొంటారో అదే కారు, మిగిలిన కార్లు కాదంటే ఫిక్స్ అవుతున్నారు జనాలు. దాన్ని కొంటారు. చూడండి, మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా మీ పక్కన వాళ్ళు చూడండి, రూఫ్ టాప్ కార్ ఏదైతే కొన్నారో పైన గ్లాస్ ఓపెన్ ఉంటుంది కదా, ఆ కార్ ఏదైతే కొన్నారో వాళ్ళు కేవలం కారు కొన్న ఒక వారం రోజుల్లో 1-2 సార్లే ఫోటోలు దిగుతారు. తర్వాత దాన్ని ఉపయోగించరు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, అడగండి కార్లు ఉన్న వాళ్ళని, ఏం ఉపయోగం ఉండదు దానికి. ఆ రూఫ్ టాప్ కార్ వల్ల దానికి ఎంత ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు తెలుసా? ఆల్మోస్ట్ 2-3 లక్షలు ఎక్కువ అవుతుంది రూఫ్ టాప్ కార్ వల్ల. ఏదంటే మాది రూఫ్ టాప్ కార్ అని చెప్పుకోవడం కోసమే, ఆ సోక్ కోసం మాత్రమే వీళ్ళు 2-3 లక్షలు ఖర్చు పెడతారు. ప్రధానంగా దానివల్ల చిన్న చిన్న ఉపయోగాలు ఏమున్నాయంటే, ఎప్పుడైనా వాటర్లో మునిగిపోయినప్పుడు పైనుంచి గట్టి కొద్ది, అది ఇంకోటి ఏంటంటే సెన్సిటివ్. మనకి ఏదైతే సైడ్ గ్లాసులు ఉంటాయి కదా, అంత స్ట్రాంగ్ ఉండదు, అది సెన్సిటివ్ ఉంటుంది. అది ఎప్పుడన్నా మనకి యాక్సిడెంట్లు అయినప్పుడు డోర్లు క్లోజ్ అయినప్పుడు అది బద్దలు కొట్టుకొని పైకి రావచ్చు. అవి జరగవు, రేరు, అంత సీన్ ఏమి ఉండదు. ఇంకోటి, వర్షంలో ఏదైనా బాగా మునిగిపోయేంత వర్షంలో ఉన్నప్పుడు అది ఓపెన్ చేసుకొని పైకి రావచ్చు, అది జరగదు. మనం అంత సముద్రాల్లో తిరగం, మనం పెద్ద ఆఫ్ రోడింగ్ చేయం. అవి చిన్న చిన్న ఉపయోగాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే సమ్మర్లో మనం కార్లోకి రాగానే ఆ వేడిగాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ డోర్ ఓపెన్ చేసి కొంచెం సేపు ఏసీ ఆన్ చేస్తే ఆ వేడిగాలు బయటికి పోతుంది, అదొకటి. అది కూడా అవసరం లేదు. సైడ్ డోర్లు ఉంటాయి, సైడ్ విండో మనకి ఏదైతే ఇవి ఉంటాయో గ్లాసెస్ తినుకుంటా పోతుంది ఒక 2 నిమిషాల్లో ఏసీ ఆన్ చేస్తే. అది కూడా పెద్ద ఉపయోగం కాదు. ఇవన్నీ ఏంటంటే ఉపయోగాలను ఫీల్ అవుతూ ఉంటారు జనం. ఇంకొక ఉపయోగం ఏంటంటే, నార్మల్ గా మనం హైవేల మీద వెళ్తున్నప్పుడు, లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఆ సన్ రూఫ్ దగ్గర పైన గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ కింద ఒక క్లాత్ ఉంటుంది. అది మన వెనక బ్యాక్ ఫోల్డ్ చేయొచ్చు. అది బ్యాక్ ఫ్లోర్ చేస్తే ఏంటంటే పైనుంచి డైరెక్ట్గా సూర్యకాంతి అనేది లోపలికి వస్తుంది. అది కొంచెం బెనిఫిట్, అది కొంచెం ఉపయోగకరం. అయినా కానీ ఏంటంటే అది కూడా ఎక్కువ వాడరు, ఏదో పేరుకి. ఎందుకంటే సైడ్ మనకి ఏదైతే మిర్రర్స్ ఉంటాయో, సైడ్ గ్లాసెస్ ఉంటాయో, వాటి నుంచే మనకి ఎండ వస్తూనే ఉంటుంది. అది కూడా ఏదో చెప్పుకోవడానికి, చిన్న చిన్న ఉపయోగాలని చెప్పుకోవడానికి మనకి ఉన్నాయి తప్పితే ఏమి లేవు. లాసెస్ చూసుకుంటే, మనం కార్లో వెళ్తున్నప్పుడు స్పీడ్గా దాని మైలేజ్ కూడా తగ్గిపోతుంది. మనం ఏదైతే రూఫ్ టాప్ ఓపెన్ చేసి కార్ డ్రైవ్ చేస్తుంటే దాని మైలేజ్ పోతుంది, డస్ట్ మొత్తం వచ్చి పడుతుంది లోపలికి. ఇంకొకటి, పైకి ఏదైతే నిల్చున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఈ బాబుకి ఏదైతే జరిగిందో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి పైన. ఎందుకంటే డ్రైవర్ అబ్జర్వ్ చేయడు అన్ని. పైన ఏమైనా కరెంట్ తీగలు ఉన్నా తగులుతాయి. పైకి లెగుస్తారు, లెగిసిన తర్వాత ఫోన్ పట్టుకొని ఇట్లా సెల్ఫీలు దిగుతారు. ఆ ఫోన్ కూడా పోయే అవకాశం ఉంది. ఏదన్నా రాయి వచ్చి ముఖం తగిలితే కళ్ళు పోతాయి, కళ్ళు తగిలితే కళ్ళు పోతాయి. గట్టిగా కానీ వచ్చి తలగా తగిలిందంటే పలిగిపోతుంది తల కూడా. చెప్పలే. ఇప్పుడు మనం స్పీడ్కి వెళ్తున్నప్పుడు పక్కన వెహికల్ కూడా అంతే స్పీడ్కి వెళ్తా ఉంటాయి. అవి వెళ్ళేటప్పుడు ఏదైనా రాయలు ఉన్నాయి అనుకోండి, ఆ రాళ్ళు వచ్చి తగిలే అవకాశం ఉంది. చూడొచ్చు మీరు, ఫ్రంట్ గ్లాస్ ఏదైతే ఉంటుందో ఆ గ్లాస్ కి చిన్న రాయి ఇట్లా టచ్ అయినా సరే పలిగిపోతుంది. కానీ మనకు తెలియదు, ఒక రాయి వచ్చి పలిగిందని కూడా తెలియదు. మనకు పలిగిన తర్వాత ఎందుకు పలిగిందని ఆలోచిస్తాం. మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను చెప్పిన విషయాలన్నీ, కారున్నోళ్ళు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
ఇలాంటి అవాయిడ్ చేయాలి, పిల్లలు సేఫ్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ రూఫ్ టాప్ కార్లు కొనడం మానేయండి. కొంటే కొన్నారు, కొన్నా కానీ దాన్ని ఎక్కడ ఉపయోగించాలి, దానివల్ల ఉపయోగాలు ఏదో తెలుసుకోండి. దానివల్ల ఏం ఉపయోగం ఉంది, ఏం ఉపయోగం లేదు. మీరు దాన్ని ఓపెన్ చేసి నడిపితే మైలేజ్ తగ్గిపోతుంది. మీరు దాన్ని ఓపెన్ చేసి పిల్లల పైన కూర్చోబెడితే ఇట్లా తలకాయలు వలుగుతుంది. ఇట్లా తలకాయలు వలిగితే ఏముంది పరిస్థితి? చనిపోయిండో బతికుండో అబ్బాయి ఇంకా అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఏం బయటికి రావట్లేదు. అట్లా అయింది పరిస్థితి. ఏదైనా రాళ్ళు తగులుతాయి, దుమ్ము పడుతుంది, అన్ని నష్టాలే, లాభాలు ఏం లేవు. నేను చెప్పా కదా, చిన్న చిన్న లాభాలు అనుకుంటారు. బయటికి పోయినప్పుడు వర్షాల్లో మునిగినప్పుడు పైనుంచి తేలి పైకి వెళ్ళిపోయి సూపర్ మ్యాన్ లెక్క పైకి పోతాం, అవన్నీ ఏముండవు రియాలిటీలో. మనం ఏం పెద్ద వాటిలో ఏం లేము. ఏంది ఆఫ్ రోడింగ్, తర్వాత ఏ అయితే వరదలు ఉన్నాయో వాటిలో ఏం లేవు. మన హైదరాబాద్, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, మునిగే పరిస్థితి అయితే ఉండదు. ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ ఇలాంటి ఎంకరేజ్ చేయకండి, పిల్లల ప్రాణాల మీదకి వస్తాయి. పిల్లలే కదా, పెద్దలు కూడా. ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ ఆ దుర్గం చెరువు బ్రిడ్జ్ పైన చూస్తే, నేను డైలీ అటు వెళ్తూ ఉంటాను. నేను దుర్గం చెరువు బ్రిడ్జ్ పైన పైకి నిలబడి ఇట్లా సెల్ఫీ తీసుకుంటూ ముందు ఒక బండి మీద వెళ్తాడు, వాడికి ఫోటో షూట్, వాడు ఫోటో చేస్తాడు. ఇక్కడ ఏదైతే పైన నిలబడతారో మనుషులు, వీళ్ళొక ఫోటో షూట్. అటు డ్రైవ్ చేసుకుంటూ పోయేటప్పుడు వెనకాల కెమెరా మీద ఫోకస్ చేసుకుంటూ వెనక ముందు నడిపే బండోడు కూడా స్కిడ్డే కింద పడే ప్రమాదం ఉంది కదా. కింద డ్రైవర్ కూడా, ఎవరైతే కార్ నడుపుతున్నారో ఆయన కూడా మెల్లగా వెళ్ళాలి. అదే అక్కడ దుర్గం చెరువు దగ్గర మెల్లగా వెళ్తే వెనకాల నుంచి వచ్చి తగిలే ప్రమాదం ఉంది కదా, ఏమైనా కార్లు అవి ఇవి. ఇవన్నీ చూసుకోండి అండి. ఇవన్నీ రూఫ్ టాప్ కార్ కొనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అసలు దానివల్ల ఉపయోగాలు ఏంది, నష్టాలు ఏంది. మీకు అంత సోకుంటే కొనుక్కోండి, కానీ ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయమాకండి. ఇది ఏంటంటే ఇల్లీగల్, అది పోలీసు వాళ్ళు కూడా ఒప్పుకోరు. చూడండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.